కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్టు ఏంటి అంటే ఇక్కడ కూడా రాజకీయమే చేసుకోవాలి మనం. ఇందులో ఆ వ్యక్తి మద్యం తాగిన మాట వాస్తవం, ఇది ధృవీకరించారు ఇప్పుడు. అయితే బెల్ట్ షాప్కి ఏం సంబంధం లేదు, వైన్ షాప్లోనే తాగాడు. ఇది తాజా వార్త. ఎవరు చెప్పింది ఈ వార్త? ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళ సాక్షిలో ప్రచురితమైన ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాప్ నుంచి మద్యం కొనుగోలు చేశారనే వార్త అవాస్తవం. ప్రజల్లో అపోహ సృష్టించే విధంగా సాక్షి ప్రచురించింది. ప్రాథమిక విచారణ అనుసరించి సంబంధిత వ్యక్తి కేవలం లైసెన్సు పొందిన రిటైల్ షాప్ రేణుకా ఎల్లమ్మ వైన్స్ పెదటేకూరు గ్రామం కర్నూలు జిల్లాలోని షాపు నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేసినట్టు తేలింది. అంటే తాగినే నడిపాడని తేలింది. సీసీ కెమెరా దృశ్యాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయన అంటే చచ్చిపోయిన ఆయన అదే షాపు నుంచి ఒకసారి రాత్రి 7ంటికి మరొకసారి 8:25కి మద్యం కొనుగోలు చేశారు. ఆ షాపు జాతీయ రహదారి నుంచి 240 మీటర్లకు పైగా దూరంలో గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్స్కు పూర్తి అనుగుణంగా అన్ని ఎక్సైజ్ నిబంధనల నియమాలు కూడా పాటిస్తున్నట్టు స్పష్టమైంది. ఎక్సైజ్ వీళ్ళు ఏం రాశారని సాక్షి వాళ్ళు హైవేకి ఆనుకుని అమ్ముతున్నారు అన్నారు. దాంట్లో రాశారు సుప్రీంకోర్టే ఒప్పుకుంది, మద్యం దుకాణదారులు అందరూ కోర్టుకు వెళ్ళేటప్పటికీ ఏదైతే ప్రధాన నగరాల్లో ఉండొచ్చని చెప్పారు అన్నటువంటిది, మున్సిపాలిటీలో ఉండొచ్చని చెప్పారు. కాబట్టి అందులో వీళ్ళని తప్పట్టింది ఏం లేదు. ఆ ప్రాంతంలో ఏ విధమైన బెల్ట్ షాపులు లేవని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఇది పచ్చి బూతు. బెల్ట్ షాపులు లేవా ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ? రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిషేధ ఎక్సైజ్ శాఖ ద్వారా చట్టవిరుద్ధ మద్యం విక్రయాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎంతకంటే కామెడీ ఏముందే? ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ జిల్లా ఎక్సైజ్ అధికారి కర్నూలు పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశించారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లాంటి అపోహలు కలిగించే వార్తలకు ఖచ్చితంగా నిరసన తెలిపింది. అందులో తప్పులేదు. చట్టబద్ధంగా మద్యం విక్రయాలు వినియోగం విషయంలో రాష్ట్రంలో కఠిన నియంత్రణలు కొనసాగుతున్నాయని ప్రజలకు హామీ ఇస్తోందంట. బెల్ట్ షాపులకి పీడీ యాక్ట్ పెట్టమని పాపం చంద్రబాబు గారు ఎందుకు ఆదేశించారు? తెలియక ఆదేశించారా? బెల్ట్ షాపులు లేవా? పర్మిట్ రూములు లేవా? అంటే పర్మిట్ రూమ్ చట్టబద్ధం అనుకుంటా, బెల్ట్ షాపులు లేవా? ఎక్కడ? వాళ్ళు ఫోటో కూడా ఇచ్చారుగా, అది బెల్ట్ షాప్ కదా క్రాస్ చెక్ చేశారా? ఏమన్నా లేదు. రాష్ట్ర మద్యం నిషేధ ఎక్సైజ్ శాఖ తరపు నుంచి ఈ ప్రకటన చూస్తే ఎలా కవర్ చేయాలన్న దాని మీద నానా తిప్పలు పడుతున్నారు. అయితే ఫైనల్గా తేలింది ఏంటంటే తాగుడు తీసిన ప్రాణం, తాగుడు తీసినటువంటి ప్రాణం, తాగినటువంటి వాడు అడ్డదిడ్డంగా బండి నడుపుతా చేసిన ప్రమాదం వలన చచ్చిపోయారు. ఇన్ని జీవితాలు నాశనం అవడానికి కారణమైంది, ఇన్ని కుటుంబాలు నడి రోడ్డు మీద పడడానికి కారణమైంది ఒక తాగుబోతు. ఇలా తాగుబోతులు తమ కొంపల్ని కూలుస్తున్నారు, జనం కొంపల్ని కూలుస్తున్నారు.